శ్రీకృష్ణుడి ద్వారక నగరం ఎలా మునిగిపోయిందో తెలుసా? ఇప్పటి మోడర్న్ సిటీస్ కూడా కుళ్ళుకునేలా సుమారు 5,000 సంవత్సరాల క్రితం సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరం ఉండేది. 9 లక్షలకు పైగా రాజభవనాలు, వజ్రాలు, బంగారంతో అలంకరించబడిన వీధులు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ మహానగరం సముద్రంలో మునిగిపోయింది. శతాబ్దాలుగా అదొక కట్టుకథ అని కొట్టిపారేసిన ప్రపంచం 1983లో సముద్రం అడుగున దొరికిన సాక్ష్యాలు చూసి నిశ్చేష్టమైంది. భగవంతుడు స్వయంగా నిర్మించిన ఆ నగరం ఏది? స్వర్గాన్ని సైతం వణికించిన ఆ శాపం వెనుక ఉన్న నిజం ఏంటి? సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ ద్వారక రహస్యాన్ని తెలుసుకుందాం. మధురలో కంసుడి మరణం తర్వాత జరాసంధుడు పదే పదే దాళ్లు చేస్తుండడంతో తన ప్రజల క్షేమం కోసం కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా సముద్ర దేవుణ్ణి ప్రార్థించి 153 కిలోమీటర్ల భూమిని దానంగా పొందాడు. దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా డిజైన్ చేసిన ఈ అద్భుత నగరమే ద్వారక. ఎత్తైన గోడలు, పటిష్టమైన నీటి పారుదల వ్యవస్థ, సముద్ర వాణిజ్యానికి అనువైన రేవులు, అప్పటికే ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ సిటీ అది. కానీ సృష్టి ఎక్కడ ఉంటుందో వినాశనం కూడా అక్కడే పొంచి ఉంటుంది. ద్వారక వినాశనానికి ప్రధానంగా 2 శాపాలు కారణమయ్యాయి. మొదటిది, మహాభారత యుద్ధంలో తన 100 మంది కుమారులు చనిపోవడంతో రగిలిపోయిన గాంధారి శాపం. నా వంశం ఎలా నాశనమైందో నీ యదువంశం కూడా అలాగే నాశనం అవుతుంది అని కృష్ణుడిని శపించింది. రెండవది, కృష్ణుడి కుమారుడు సాంబుడు ఋషులతో చేసిన ఒక చిన్న ప్రాంక్. గర్భవతి వేషంలో వెళ్ళి అబద్ధం చెప్పిన సాంబుడిని చూసి ఆగ్రహించిన ఋషులు, నువ్వొక ఇనుప ముసలానికి జన్మనిస్తావు, అదే మీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు. ఆ ముక్కలే ఆఖరికి బాణాలుగా మారి కృష్ణుడి అవతార సమాప్తికి, యదువంశ నాశనానికి మరియు ద్వారక సముద్రంలో మునిగిపోవడానికి కారణమయ్యాయి. అదంతా పురాణం, ఇదంతా కట్టుకథ అని అనుకున్నాం కదా. ఇక్కడే కథ మలుపు తిరిగింది. 1983లో భారత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఏమాత్రం అధునాతన టెక్నాలజీ లేకపోయినా ప్రాణాలకు తెగించి అరేబియా సముద్రం అడుగుకు వెళ్లారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చరిత్ర పుస్తకాలను తిరగరాసింది. 560 మీటర్ల పొడవైన మానవ నిర్మిత గోడలు, 30కి పైగా రాతి స్తంభాలు, ఓడల లంగర్లు బయటపడ్డాయి. 2001లో ఏఎస్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆధునిక సోనార్ సిస్టమ్స్తో సముద్రాన్ని జల్లెడపట్టాయి. అక్కడ దొరికిన వస్తువులను కార్బన్ డేటింగ్ చేయగా ప్రపంచం నోరెళ్లబెట్టింది. కొన్ని వస్తువులు ఏకంగా 9,000 సంవత్సరాల నాటివి, అంటే హరప్పా నాగరికత కంటే పాతవి. సముద్ర మట్టం పెరగడం వల్లే ఈ నగరం మునిగిపోయిందని సైన్స్ చెప్తుంది. పురాణాలు చెప్పిన దానికి, భౌగోళిక శాస్త్రం చెబుతున్న దానికి ఆశ్చర్యకరమైన పోలికలు కనిపించాయి. విశ్వాసం, విజ్ఞానం రెండు వేరువేరు కాదని ద్వారక నిరూపించింది. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సముద్ర గర్భంలోకి వెళ్లి నెమలి ఈకను సమర్పించి ఈ సనాతన వారసత్వానికి నివాళులర్పించారు. ఒకప్పుడు ఒక కథగా మిగిలిపోయిన ద్వారక నేడు ది లాస్ట్ సిటీ ఆఫ్ కృష్ణగా ప్రపంచం ముందు సగర్వంగా నిలుస్తుంది. మీరు ఈసారి సముద్రపు అలలను చూసినప్పుడు ఒక్క క్షణం ఆగండి. బహుశా ఆ లోతుల్లోంచి మీకు వేణుగాననాదం వినిపించవచ్చేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.